తిరుపతి జిల్లాలో దుగ్గరాజపట్నం వద్ద బోడరేవు నిర్మిస్తామని, అక్కడ నౌకా నిర్మాణ కేంద్రం కూడా వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ బోడరేవు ఏర్పాటుకు అనువైన ప్రదేశం అన్వేషించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 4 విమానాశ్రయాల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం దొనకొండ, నాగార్జున సాగర్, బొబ్బిలి 8 స్ట్రిప్లు అభివృద్ధి చేద్దామని మంత్రివర్గ సహచరులతో అన్నారు. మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కొత్త ఓడరేవులు, విమానాశ్రయాల అభివృద్ధి అవసరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీరం ఉన్నందున పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే ఎయిర్ కనెక్టివిటీ పెంపొందిస్తే పరిశ్రమలు వస్తాయని తెలిపారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని, అభివృద్ధి సంక్షేమ పథకాల్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద పోర్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందేమో చూడాలని సీఎం సూచించగా, అక్కడ అందుకు సరిపడా భూములు లేవని రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వివరించారు. అక్కడ కాకపోతే పోర్టు నిర్మాణానికి అనువైన ప్రదేశం ఎక్కడుందో చూడాలని మంత్రి రామానాయుడికి సీఎం సూచించారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఉందని, తిరుపతి జిల్లాలో దుగ్గరాజపట్నం, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టులు వస్తే ఆ ప్రాంతం మొత్తం ఒక కారిడార్లా అభివృద్ధి చెందుతుందన్నారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన ప్రక్రియ వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. దొనకొండ, నాగార్జున సాగర్, బొబ్బిలిలోని ఎయిర్ స్ట్రిప్స్ అభివృద్ధి చేద్దామని చెప్పారు. ఒంగోలులో విమానాశ్రయ నిర్మాణం గురించి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రస్తావించగా, తదుపరి దశలో చేపడదామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడికైనా గంటలో చేరుకునేలా కనెక్టివిటీ పెరిగితే పరిశ్రమలొస్తాయని ఆయన అన్నారు. ఇదే సమయంలో 2025లో చాలా బాగా పనిచేశామంటూ పాలనలోని ముఖ్యాంశాల్ని సీఎం వివరించారు. 50,000 కోట్ల రూపాయలకు పైగా పింఛన్ల కోసం వెచ్చించామన్నారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ద్వారా 3,25,00,000 మంది మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించగా, దానికి 1,144 కోట్లు ఖర్చయిందని వివరించారు. 204 అన్న క్యాంటీన్ల ద్వారా 4 కోట్ల భోజనాలు అందాయన్నారు. తల్లికి వందనం పథకం కింద 67,27,000 మంది విద్యార్థులకు 10,090 కోట్లు చెల్లించామన్నారు. అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,310 కోట్లు జమ చేసినట్లు చంద్రబాబు తెలిపారు. 2026 కూడా ఆశాజనకంగా ఉంటుందని, అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు అందేలా చూడాలని మంత్రులకు సీఎం సూచించారు. విశాఖకు గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లో టీసీఎస్, కాగ్నిజెంట్, క్వాంటమ్ వ్యాలీ, అమరావతి పనులు ఇవన్నీ కూటమి విజయాలేనన్నారు.